చైత్ర స్మెల్ చూడు ఎంత బాగా వస్తుందో. చికెన్ డాడీ మ్యారినేషన్ బాగా చేశాడు. ఏం వంశీ మ్యారినేషన్ అయిపోయినా? మ్యారినేషన్ ఇంకా ఫస్ట్ స్టెప్ అయింది. ఓకే, దిస్ ఇస్ జస్ట్ డ్రై మ్యారినేషన్. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ లో నా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి. సో నైట్ డిన్నర్ కి ఇన్వైట్ చేసాము. సో వాళ్ళ కోసం మేమైతే బిర్యానీ చేసి పెడుతున్నాము. సో వంశీ బిర్యానీ చాలా బాగా చేస్తాడు. ఇంత ముందు కూడా ఈ రెసిపీ పెడదాం అనుకున్నాను, కుదరలేదు. సో లక్కీలీ ఈ రోజు వాళ్ళ కోసం బిర్యానీ చేస్తున్నాం కదా, సో రికార్డ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మేము ఈరోజు టార్గెట్ కి వెళ్ళే పని కూడా ఉంది. సో అక్కడ ఏమేమి షాపింగ్ చేస్తాను ఈరోజు మీకైతే వ్లాగ్ లో చూస్తారు. లెట్స్ గో. అందరికీ నమస్కారం, నేను వంశీ. సో ఈరోజు మనం చేయబోతున్నాము ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ. సో చికెన్ దమ్ బిర్యానీ మనందరికీ అత్యంత ఇష్టమైన వంటకం, కానీ కొంచెం కష్టం ఉంటుంది అని చెప్పి మన రెస్టారెంట్కి వెళ్తుంటాం. కానీ అలా కాదు, ఇది వెరీ ఈజీ, ఇంట్లో చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈరోజు ఎలా చేసుకోవచ్చు నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, సో మొదటగా మనకి చికెన్ కావాలి. చికెన్ ఎలా అంటే కొద్దిగా కొంచెం పెద్ద పీసెస్ తీసుకుని, అది పెద్ద పీసెస్ ఎందుకు అంటే చికెన్ ఎక్కువ కుక్ అయిన తర్వాత మనం కలిపినప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో యూజువల్గా చాలామంది చాలా రకాలుగా ఇష్టపడుతూ ఉంటారు, దాని లెగ్ని కానీ, అది థై పార్ట్ కానీ, లేకపోతే అదర్ పార్ట్ కానీ. కానీ నేను చేసింది ఏంటి అంటే చికెన్ లెగ్ లాగా తీసుకుని అదర్ థై పార్ట్ అంతా కూడా చిన్నగా కొంచెం ఒక మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకున్నాను. ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది. మీకు మనకి ఒక బిర్యానీ ఒక లెగ్ పీస్ తిన్నట్టు ఆ ఫీల్ ఉంటుంది. అదర్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యి మీకు మొత్తం బిర్యానీ అంతా కూడా చాలా ఎలివేట్ అవుతుంది. ముందుగా మనకి చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సింది ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి, నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా అండ్ ఆల్సో పెరుగు. వాటికి వస్తాం. సో ఫస్ట్ ఏంటి అంటే చికెన్ని ఫస్ట్ డ్రై మ్యారినేట్ చేసుకోవాలి. అంటే ఈ డ్రై స్పైసెస్తో ఆర్ ఈ పౌడర్స్తో ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. వీటిలో మనం ఆయిల్ కానీ, నిమ్మకాయ కానీ, పెరుగు కానీ అప్పుడే వేయకూడదు. ఫస్ట్ ఈ డ్రై స్పైసెస్ వేస్తే ముక్కకి చాలా బాగా పడుతుంది. సో కనీసం ఒక పావు గంట సేపు ఈ డ్రై స్పైసెస్ వేసి మనం మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా కొద్దిగా పసుపు, మేము వాడుతుంది 1.5 కిలో చికెన్ అండి. సో దానికి తగ్గట్టుగా కొద్దిగా చిటికెడు పసుపు. ఇది మనకి రుచికి కాదు, కానీ చికెన్ క్లీన్గా అయ్యి మనకి ఆరోగ్యంగా ఉంటుంది, ఏం బ్యాక్టీరియా ఏమి రాకుండా. ఉప్పు ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే మనం మళ్ళీ రైస్లో కూడా వేసుకుంటాము. సో ఉప్పు మీరు టేస్ట్ చూసుకుని తగినంత వేసుకోండి. కారం ఒక 1.5 కిలోకి 1.5 స్పూన్ వేస్తున్నాం. ధనియాల పొడి ఒక 1 స్పూన్, గరం మసాలా ఒక 1 స్పూన్. గరం మసాలా ఎందుకు తక్కువ వేస్తున్నాను అంటే మనం మళ్ళీ చికెన్ బిర్యానీ మసాలా వేస్తాం కాబట్టి. ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలా ఇది మనకి ఇంపోర్టెడ్. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది పాకిస్తాన్ నుంచి వచ్చింది, మెహరాన్ మసాలా అని చెప్పి. దిస్ ఇస్ ఏ పాకిస్తానీ ప్రోడక్ట్, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగుంటుంది మన బిర్యానీ మసాలాలో. మేము అన్నీ ట్రై చేసాం, చాలా, ఎవరెస్ట్ నుంచి, MDH నుంచి, షాన్ నుంచి అన్నీ. కానీ దిస్ వన్ ఈజ్ లైక్ వెరీ వెరీ గుడ్. మీకు దొరికితే కనుక ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడాలి. ఇవన్నీ డ్రై మసాలాస్ అన్నీ వేసుకున్నాక కొద్దిసేపు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఫస్ట్ ఈ స్టెప్ వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే మనకి వెట్ పెరుగు, నిమ్మకాయ, ఆయిల్ వేస్తే మ్యారినేషన్ చాలా స్లోగా ఉంటుంది. ఇది డ్రై మసాలాస్ వేస్తే ముక్కకి చాలా ఫాస్ట్గా పడుతుంది. సో ఇది వేసి ఒక పావు గంట వదిలేసినా కూడా ముక్కకి చాలా టేస్ట్ పడుతుంది. సో వేసి ఫస్ట్ ఈ డ్రై మసాలాస్ కొద్దిసేపు కలుపుకుని మనం ఒక పావు గంట వదిలేద్దాం.
మేము ష్రింప్ టార్గెట్లో తీసుకుంటాము, మా క్వాలిటీ బాగా నచ్చుతుంది. సో ఇక్కడ ఫ్రోజన్వి దొరుకుతాయి, సో అవే తెచ్చుకుంటాము. ఫ్రెష్గా ఆప్షన్స్ ఏమి ఉండవు ఎక్కువ. సో యా, ఇక్కడ ఎగ్స్ చూస్తున్నాను. సో ఈ మధ్య పాస్టరైజ్డ్ ఎగ్స్ వాడాలి అంటున్నారు కదా, సో చైత్ర కోసము వాడదామని చూస్తున్నా. సో అందులో కూడా ఆర్గానిక్ ఉంది. సో నార్మల్కి ఆర్గానిక్ అయితే డిఫరెన్స్ ఏంది తెలియట్లే. సో ఆర్గానిక్ తీసుకున్నా, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. బాగుందా? నైస్ కాంట్రాస్ట్. ఎవరికి తీసుకున్నా ఇంతకీ? మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి న్యూ బార్న్. సో మనకి చైత్ర కదా, అన్ని అమ్మాయిల స్టఫ్ తెలుసు, కానీ అబ్బాయిలది ఏం తీసుకోవాలని తెలియదు. యాక్చువల్లీ అబ్బాయిలు కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి, ఎక్కువ ఉండవు. బాగుంది టాప్. $6 చైత్ర తీసుకున్నాం. ఇక్కడ ఇండియాలో లాగా కలర్స్ ఎక్కువ ఉండవు, తక్కువ ఆప్షన్స్. ఏ టార్గెట్కి వెళ్ళినా మళ్ళీ ఇవే మోడల్స్ ఉంటాయి. పిల్లలందరూ ఇవే బట్టలు వేసుకొని రిపీట్ చేస్తారు. నాకు అందుకే బట్టలు ఇండియా నుంచి తెప్పించుకుంటాను చాలా వరకు, నచ్చుతాయి అక్కడ. ఈ ఫార్ములా చైత్రకి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకో ఈ మధ్యన చైత్ర ముందున్న ఫార్ములాస్ అన్నీ రిజెక్ట్ చేస్తుంది, పాలు సరిగ్గా తాగట్లేదు. సో నా ఫ్రెండ్ అనేది ఈ ఫార్ములా చేంజెస్ చూడండి అన్నారు. సో ఆన్లైన్ ఎతికితే ఈ బ్రాండ్ది కొంచెం టేస్ట్ బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది అన్నారు. సో ఇది ట్రై చేసి చూద్దాము. ఎవరన్నా తెలియని వాళ్ళకి చెప్తున్నా, దీన్ని సెల్ఫ్ చెక్అవుట్ అంటారు. సో మనమే బిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ స్కాన్ చేసేసి అక్కడ కార్డ్తో పే చేయడం. ఇంటికి వచ్చేసాము అండ్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం మళ్ళీ. సో ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ చూపించాడు కదా, సో ఇక్కడ వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసాము. సో వెట్ ఇంగ్రీడియంట్స్లో ఏంటంటే పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్ జ్యూస్ అండ్ ఆల్సో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పట్టించేసి ఒక 1 to 2 hours, మీకు కావాలంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చు. చికెన్ బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ రైస్ కూడా ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నాము. ఇక్కడ వాటర్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాడు. కొత్తిమీర అండ్ పుదీనా చూడ్డానికి బాగుంది కదా. ఫస్ట్ వాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా అంటే మనకి చికెన్లో మ్యారినేషన్లో చికెన్కి మాత్రం ఉంటుంది. సో ఇది రైస్కి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకే, దీని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్. బిర్యానీ మసాలాస్ యాడ్ చేస్తావా? ఇప్పుడే వేస్తాం. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వేస్తే రైస్
మనకి ఆ గింజ బ్రేక్ అవ్వదు. ఒక్క పోపులు పెట్టే జస్ట్ బిర్యానీ మసాలాస్ కోసం పెట్టుకున్నాం. అన్ని ప్రతిదీ కూడా యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, స్టార్, జాపత్రి అన్నీ ఉన్నాయి. సో అన్నీ కొద్దిగా. సో లవంగాలు ఎక్కువ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త, అది చాలా ఘాట్ వస్తుంది. సో బిర్యానీ ఆకు కావాలా? బిర్యానీ ఆకు కూడా మనకి టేస్ట్ లవంగాలు మాత్రం చాలా ఘాట్. ఎన్ని కావాలి ఇవి? ఒక 4 చాలు. 4 వేస్తున్నా. అండ్ వంశీ మిగతావన్నీ మసాలాస్ యాడ్ చేసేస్తున్నాడు. తిప్పి మనకి ఒక కప్ రైస్ కి అన్ని కూడా జస్ట్ 1 యూనిట్ లాగా చూసుకుంటే ఒక కప్ రైస్ కి మేబీ ఒక 3 లవంగాలు, 4 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకు అండ్ యాలకలు ఒక 4 అట్లా పెట్టుకుంటే మనకి ఈవెన్గా సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మనం మొత్తం అంతా రైస్, బాయిల్ అయిన రైస్ లేయర్ లాగా వేసుకున్నాం. నెక్స్ట్ దీనిపైన మనం చేయాల్సింది ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర పుదీనా, గీ, ఆ తర్వాత మనకు కావాల్సిన కేవర్ వాటర్ పిండి, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా, విచ్ ఇస్ కేవర్ వాటర్. ఇది ఒక రోజ్ ఫ్లేవర్ లాగా వస్తుంది అన్నమాట. ఒక ఫ్లేవర్ మీకు ఏం తెలియదు, బట్ స్మెల్ చాలా బాగుంటుంది. సో ఎక్కువ లేదు, ఫ్యూ డ్రాప్స్ అంతే. నెయ్యి మనకి ఫ్రెష్గా హోమ్ మేడ్ నెయ్యి అక్కడ కార్నర్స్లో వేసుకుంటే మనకి ఇది ఎందుకు అంటే తర్వాత రైస్ మనకి బ్రేక్ అవ్వకుండా, స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఆ గీ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. కొంచెం ఒక 3-4 స్కూప్స్ అటు ఇటు ఈవెన్గా వేసుకుని క్లీన్ చేసేది. దీనివల్ల ఏంటి అంటే అందులో నుంచి వచ్చే మనకి ఆ వేపర్ ఏదైతే ఉందో ఆ మసాలా జాము, ఆ వేపర్ అందులోనే సీల్ చేస్తున్నాం. సో మనం ఇందులో పెట్టేస్తున్నాక లాస్ట్ ఒక మూత పెట్టుకోం. కొంతమంది వెయిట్ పెడతారు, డిపెండింగ్ ఆన్ ద సీల్ ఆ స్ట్రెంత్ మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్నగా ఫస్ట్ ఒక మీడియం హీట్లో ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ లో హీట్లో పెట్టుకుంటే సరిపోతుంది. 35 మినిట్స్ దట్ ఈస్ గుడ్. అలా మనం ఇదంతా అయ్యే వరకు వెయిట్ చేయాలి. అక్కడ కమ్మే వస్తుంది. చాలు. హలో, ఐమ్ బ్యాక్ అగైన్. నైట్ వీడియో ఎండ్ చేయలేదు. మా ఫ్రెండ్స్ వచ్చి డిన్నర్ చేసి వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30-12 అయింది. సో అంతా ప్యాక్ చేసుకొని పడుకున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడే మార్నింగ్ లేచి చూస్తూ ఉంటే అసలు వీడియో ఎండ్ చేయలేదు అని గుర్తొచ్చింది. సో ఎండ్ చేసేద్దామని వచ్చాను.
సో లేట్లీ నేను వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు. చైత్ర కొంచెం సిక్ ఉంది, దానికన్నా ముందు నేను కొంచెం సిక్ అయ్యాను. సో ఆన్ అండ్ ఆఫ్ నడుస్తుంది, దానివల్ల వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయట్లేదు. బట్ కొంచెం సెట్ అయిన తర్వాత టైం తీసుకొని వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ అని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.